వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. అశ్వారావుపేటలో దారుణం జరిగింది. వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లక్ష్మీ ప్రసన్న అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమెకు నరేష్ బాబుతో 2015లో పెళ్లి జరిగింది. అయితే కొంతకాలం తర్వాత ఒక బిడ్డ కూడా ఉన్నారు. భార్య బిడ్డతో కలిసి తన అక్క నివాసంలో నరేష్ బాబు తన కుటుంబాన్ని షిఫ్ట్ చేసి నివాసం ఉంటున్నారు. అయితే 2 ఏళ్లుగా నిర్బంధించారు నా కూతుర్ని అంటూ లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులకు అంటే లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులకు భర్త నరేష్ బాబు ఫోన్ చేసి తమ కూతురు మెట్ల మీద నుంచి పడిపోయిందంటూ కూడా లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే తీరా వచ్చి చూస్తే గుర్తుపట్టలేని స్థితిలో లక్ష్మీ ప్రసన్న ఉంది. శరీరం మొత్తం బాగా బక్క చిక్కిపోయి ఎముకల గూడులాగా కనిపిస్తుండడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం హాస్పిటల్కి వెళ్లి చూడగానే మృతి చెంది ఉంది లక్ష్మీ ప్రసన్న. ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు షాక్ కి గురవుతున్నారు. అయితే అదనపు కట్నం కోసమే తన అల్లుడే వేధించారంటూ కూడా లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. తమ కూతుర్ని హింసించి చంపారంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. శరీరం అంతా కూడా గాయాలుండడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా గృహ నిర్బంధం చేసి లక్ష్మీ ప్రసన్నని పేరెంట్స్ ని కలవనీయకుండా చేశారు అంటూ చెప్తున్నారు. అయితే తాము వెళ్ళినా కూడా తమ కూతుర్ని కలవనివ్వలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బట్ భర్త వైపు వర్షన్ మాత్రం మరోలాగా ఉంది. భర్త కానీ వాళ్ళ స్థానికులు కానీ ఆరోగ్య సమస్య ఉంది, భర్తే దగ్గరగా ఉండి చూసుకున్నారు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మరి 2 ఏళ్లుగా ఎందుకు గృహ నిర్బంధం చేశారు, అసలు కారణం ఏంటి అనేవి ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. 2 ఏళ్ల నుంచి తమ కూతుర్ని చూడకుండా పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారు, ఎందుకు ఉన్నారు అనేది ఇటువంటి కారణాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత తేలాల్సి ఉంది. సో బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు నరేష్ బాబు అలాగే లక్ష్మీ ప్రసన్న పెళ్లికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. సో వీళ్ళు లక్ష్మీ ప్రసన్న బంధువులు. వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు ఆమె ఎలా ఉంది అనేది మొత్తం ఫొటోస్ అన్నీ కూడా మీడియాకు చూపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. లక్ష్మీ ప్రసన్న ఎలా చనిపోయిందన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. లక్ష్మీ ప్రసన్న ముందే చనిపోయిందా, ఇంట్లోనే లక్ష్మీ ప్రసన్నను చంపేశారా, లేదా మెట్లపై నుంచి కింద పడితే గుర్తుపట్టలేని స్థితిలో ఎందుకుంది, ఎముకల గూడులాగా ఎందుకు మారిపోయింది, గుర్తుపట్టలేని స్థితిలో మారడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు రేకెత్తుతున్న క్వశ్చన్స్ అన్నమాట. ఇవన్నీ ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కేసు ఫైల్ చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్ అశ్వారావుపేటలో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు అయితే చేస్తారు. కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. లక్ష్మీ ప్రసన్న బంధువులు వాళ్ళ పెళ్లి నాటి ఫొటోస్ అన్నింటినీ కూడా మీడియాకి చూపిస్తున్నారు. సో ఆ పెళ్లి ఫొటోస్లో కూడా చూడొచ్చు లక్ష్మీ ప్రసన్న చాలా బాగున్నారు. బట్ ఎందుకు ఇప్పుడు చనిపోయే టైంకి ఒక ఎముకల గూడులాగా బక్క చిక్కిపోయి తిండి లేక క్షీణించిపోయినట్టుగా అయిపోయారు. ఆరోగ్య సమస్యనా లేకపోతే నిజంగానే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు ఫుడ్ కూడా పెట్టకుండా ఆమెను వేధించారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాలి. బట్ ఫస్ట్ అసలు లక్ష్మీ ప్రసన్న బంధువులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పూల నరేష్ బాబుతో 2015లో మ్యారేజ్ అయిందండి. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత పాప పుట్టాక ఆమెకి ఆడపిల్ల పుట్టిందని పుట్టింటి పంపించేశారు. పంపిస్తే వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు ఏం చేసిందంటే 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఆ అమ్మాయికి 10 లక్షల డబ్బులు ఇచ్చి భరణం కింద ఇచ్చి పంపించండు. పంపించాక కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయిని ఫోన్ తీసేసుకొని ఫోన్ మాట్లాడకుండా అట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి 2-3 సార్లు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు. మాట్లాడితే పెద్ద మనుషులంతా ఏం చేశారంటే మంచిగానే ఉంటాడు అని అక్కడ పంపించి వచ్చాక ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకొని ఇక మాట్లాడటం ఏం లేదు. వాడి ఇంటి దగ్గర ఉండకుండా కల్లూరులో ఇల్లు 20 లక్షలకి మంచి ఇల్లు అమ్మేసుకొని అక్కడ అశ్వారావుపేటలో వండుకుంటా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళ అమ్మ మాటలు వినుకుంటా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి వాడి ఇంటికి ఒక కుక్క కాపల ఒక సీసీ కెమెరాలు పెట్టుకొని ఏ బంధువులను రానియకుండా ఒక కార్డు తీసుకొనియకుండా ఇంటికి రానియకుండా ఏ ఫంక్షన్ తీసారంటే వాడు వచ్చి ఇక్కడ ఫంక్షన్లో వచ్చి అందరితో కలిసి మంచిగా నటించుకుంటూ వెళ్ళిపోతాడు. రీసెంట్గా నిన్న ఏం జరిగిందంటే ఫోన్ చేసి అమ్మాయి కింద పడిపోయిందని చెప్పాడు. మేమంతా వెళ్ళి చూసాం. అప్పటికే ఆ అమ్మాయి ప్రాణం పోయింది. వాడు ఈ దగ్గరలో హాస్పిటల్ కాకుండా రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఇంత ఘోరంగా ఉందంటే ఆ అమ్మాయి ఏంటని అడిగితే మీ అమ్మాయి నిన్న కూడా పూలు కోసింది అని చెప్తాడు. మా దగ్గర వీడియోస్ ఉన్నాయండి నిన్న తీసింది మేము. ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయికి ఒక 2-3 నెలల నుంచి తిండి లేకుండా స్నానం లేకుండా ఘోరంగా ఉంచిండండి. వాడిని వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. పూల ప్రసన్న మా కూతురండి. మా పిల్లలు వెళ్ళారండి చూడటానికి అమెరికా నుంచి వచ్చి.
కనీసం వాళ్ళు గేట్ ఓపెన్ చేయకుండా ఇంట్లోకి రానియకుండా ఒక 2-3 గంటలు వెయిట్ చేయించారు. వెయిట్ చేయించాక ఉండి వెళ్ళారండి. వెళ్తే తను డోర్ కట్టన్ సాట్ నుంచి అసలు బయటికి బయటికి రానివ్వకుండా మాట్లాడకుండా చేసి తనని చాలా హింస పెట్టారు. ఆ అమ్మాయి చేతులన్నీ మన పిన్నెసులు కూర్చున్నట్టు అయినాయి అని మా బాబు ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు, ఏడ్చిండు కూడా. అది 3 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని కలవనీయటం కానీ మాట్లాడనీయటం కానీ మంచి శబ్బరి ఏం లేదు. ఏ ఫంక్షన్ అన్నా రానిలేదండి మా ఇళ్ళకి. ఏ ఫంక్షన్ అన్నా ఎప్పుడైనా గొడవ పెట్టుకోవటం, తీసపోయిన కార్డు ఆ గోడల మీద పెట్టి రావటం, ఎప్పుడు పోయినా కూడా ఒక కార్డు తీసుకోవటం కానీ, ఒక మంచి కానీ చెబ్బరు కానీ ఏమైనా లేదు, ఒక పండగలని లేదు. నా డౌట్ ఏంటంటే తనని ప్రాణం ఉండగానే ఎక్కడో స్టోర్ రూమ్ లాంటి దాంట్లో పడేశారు. దానికి అవన్నీ గాయాలు అందుకే అయినాయని నేను అనుకుంటాను. నేను ప్రత్యక్షంగా చూసా మొన్న హాస్పిటల్ రాజమండ్రి దగ్గర. వాళ్ళ అక్క బాగున్నారు. బాగా సంగతి అట్టున్నా ఆ అమ్మాయి భూలక్ష్మి ఏదో ఉంది తన పేరు. తనది పాత్ర మాత్రం కంప్లీట్గా ఉందని మేము అనుకుంటాం. తన పిల్లని కూడా తనకు దూరం చేశాడు. మెయిన్ అసలు కూతుర్ని దానికి కాకుండా చేస్తున్నారు అనే ఆలోచనతో మమ్మల్ని అందరిని ఎడదొక్కి దాని పిల్ల కోసం అది అక్కడ ఉంది. అది అక్కడే సుఖపడటానికి ఉండలేదు, భర్త అని ఉండలేదు. పిల్లని దూరం చేస్తున్నారు. దాని పిల్ల దానికి కావాలనే ఆలోచనతో ఉంది. ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి ఇబ్బందులు అనేవి రాకూడదు. బాగా అసలు వాళ్ళకి ఏ శిక్షలు అమలైతే ఇవన్నీ చేయండి. వాళ్ళని మాత్రం శిక్షించాల్సిందే గట్టిగా. దాస శ్రీనివాసరావు భూలక్ష్మి అత్త అండి. మెయిన్ విజయలక్ష్మి, మెయిన్ పూల విజయలక్ష్మి. అది మొన్న కూడా దట్ట శవలాగుంటే అన్నం పట్లం తెచ్చుకొని కుర్చీలో పెట్టుకొని ఓపెన్ చేసుకొని తింటుంది. అసలు ఎట్లా తినవద్దని నాకు అర్థం కాలేదు. నా పేరు రామశెట్టి చెన్నమ్మ. ముదిగొండ పూల లక్ష్మీ ప్రసన్న మా చెల్లెలు. తనని గృహహింస చట్టం కింద బాగా ఇబ్బంది పెట్టారండి. ఒకరోజు మేము వెళ్ళాం, నేను మా వారు, మా చెల్లి అవుతుంది, చూస్తామని వెళ్తే వాళ్ళ అత్తగారు గేటుకి తాళం వేశారు. వేస్తే ఆ గేట్ తన్నాను నేను. తలుపు తీయకపోయేసరికి గట్టిగా తంటే అప్పుడు వచ్చి ఆమె గేట్ తాళం తీసిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది మమ్మల్ని. అడిగితే నేనన్నా చూస్తానికి వచ్చా, మా చెల్లిని పిల్లని చూపించండి, ఎప్పుడు వచ్చినా చూపించరు ఏంటని అడిగా గట్టిగా. అడిగితే అప్పుడు ప్రసన్న అరే లక్ష్మి అనంగలోనే తను బయటకు వచ్చి మమ్మల్ని చూడంగలోనే అసలు తను ఎలా ఉందంటే అసలు బక్కగా నన్ను రూపురేఖలే లేవండి. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏంటంటే ఒకటే ఏడుస్తుంటే నేను మాట్లాడడానికి కూడా వాళ్ళ అత్తగారు రానిలేదు, మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు. ఏంటమ్మా అని అడిగితే చెప్పట్లేదు. నేను పక్కకి వెళ్ళి మాట్లాడదామని వాష్రూమ్కి వెళ్దామని అడిగాను. అమ్మ వాష్రూమ్స్ ఎక్కడరా ప్రసన్న అంటే నువ్వెందుకు వెళ్ళాలి, నేను తీసుకెళ్తాను మీ అక్కనని తను వచ్చింది. మా చెల్లిని మా దగ్గరకు కూడా రానిలేదండి. మళ్ళా తర్వాత 4 నెలల క్రితం మా వారు వెళ్ళారు. అదే అశ్వరావుపేటలో మాకు చుట్టాలు ఉన్నారు. చూస్తానికి వెళ్తే వాళ్ళ అత్తగారి గేటుకి తాళం వేసి అది ఉందండి మా లక్ష్మి ఒకసారి చూపించండి అంటే గేటుకి తాళం వేసండి కుక్కను వదిలింది. మా వారెళ్ళ కుక్కలో బయట ఉండి పిలిచి వచ్చారు. ఒక 4 నెలల క్రితమే ఆ పిల్లకి నరక యాతన అనేది అనుభవించింది. చూసామండి మేము కూడా. అమ్మాయి ఎవరితో మాట్లాడకుండా ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాలు పెట్టారు. తనని ఒక గదిలో హింసించి బంధించినట్లు పెట్టారు. 3 నెలల నుంచి తనకు ఆహారం కూడా లేదు. చూసారు కండి పెళ్లి ఫోటో, ఇప్పుడు ఫోటో. రైట్. లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో విన్నాము. మధ్యలో లక్ష్మీ ప్రసన్నని చూపించడానికి వెళ్ళినప్పుడు కూడా చూపియండి అంటూ తమ అత్తగారిని వేడుకున్నా కూడా ఒక్కసారి చూపించారు. బట్ సన్నిహితంగా ఉండి మాట్లాడడానికి మాత్రం అసలు వాళ్ళు ఒప్పుకోలేకపోయారు అనేది కూడా వాళ్ళ అక్క క్లియర్గా చెప్తున్న మాట. కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఎక్కువగా చూపించకుండా గృహ నిర్బంధం చేశారు. అలాగే అక్క భర్త కూడా వెళ్ళినప్పుడు అక్కడ లేకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయారు అనేది కూడా వాళ్ళు చెప్తున్న మాట. మరి ఎందుకని సీక్రెట్గా అలా గృహ నిర్బంధించారు, ఆమెను చూడకుండా తల్లిదండ్రుల్ని కానీ బంధువుల్ని కానీ ఎందుకు వాళ్ళు నిలువరించారు అనేది కూడా ఇంకా తెలియాల్సిన అంశాలు. సో అత్తను మామను అలాగే భర్తను ఇంకా ఎంక్వైరీ చేస్తే ఇంకా నిజాలు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి ఈ కేసుకి సంబంధించి. లక్ష్మీ ప్రసన్న మరణానికి సంబంధించి లక్ష్మీ ప్రసన్నకు ఆరోగ్య సమస్య ఉంది అనేది భర్త చెప్తున్న మాట. స్థానికులు కూడా భర్త సేవ చేశాడు అని చెప్తున్నారు. బట్ లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు బంధువులు మాత్రం గృహ నిర్బంధం చేశారు, మమ్మల్ని కూడా చూడకుండా చేశారు అనేది వీళ్ళు చెప్తున్న మాట. సో అదనపు కట్నం కోసమే వేధించాడు అనేది కూడా లక్ష్మీ ప్రసన్న బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. సో మొత్తంగా ఈ నిజాలన్నీ కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించడానికి స్పీడ్గా ట్రై చేస్తూనే ఉన్నారు. సో మొత్తం వివరాలు ఇంకా అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది.